Hi students, and today now let us see about numericals based on this addition of vectors. And see the first one is a particle starting from the origin moves in a straight line in the xy plane. ఒక పార్టికల్ xy ప్లేన్లో ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్స్ కోఆర్డినేట్స్ ఏ లేటర్ టైమ్ ఆర్ √3 and 3. అవి ఒక స్టేజ్ దాటిన తర్వాత వాటి కోఆర్డినేట్స్ √3, 3 అని. ద పాత్ ఆఫ్ ద పార్టికల్ మేక్స్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ యాంగిల్ ఆఫ్. సో ఈ పార్టికల్ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది అన్నది క్వశ్చన్. వెరీ సింపుల్ క్వశ్చన్, అండ్ క్వశ్చన్ మాత్రమే చాలా చూడటానికి చాలా ఎలాబొరేటెడ్గా అట్లా అనిపిస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది. అయితే మొట్టమొదట మనం దాని ఇల్లుస్ట్రేషన్ డ్రా చేసుకోవాలి. వాట్ ఈస్ ద ఇల్లుస్ట్రేషన్? ఈ మొత్తం అంతా కూడా XY ప్లేన్, అండ్ సో మొట్టమొదట XY ప్లేన్ని డ్రా చేయండి. ఇది XY ప్లేన్. దీంట్లో ఆరిజిన్ ఇది. ఈ ఆరిజిన్ దగ్గర మనకి కోఆర్డినేట్స్ ఏమున్నాయి? 0 and 0. ఇక్కడ నుంచి పార్టికల్ ఎలా ట్రావెల్ చేస్తుంది? ఇట్ కోఆర్డినేట్ ఇది XY ప్లేన్లో ఇట్లా ట్రావెల్ చేస్తుంది. ఇట్లా ట్రావెల్ చేసినప్పుడు ఇది ఇట్లా వస్తుంది. ఆ కోఆర్డినేట్ని అది ఒక పాయింట్ తర్వాత వెళ్ళినటువంటి కోఆర్డినేట్స్ని √3 and 3 అనుకోండి. ఇప్పుడు ఈ P డైరెక్షన్ ఈ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది అనేది మనం మెజర్ చేయాలి. దానికోసం మొట్టమొదటి మనం ఏం చేద్దాం, ఇట్లా మనకి కోఆర్డినేట్స్ని ఇట్లా రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేట్ దేనికి సంబంధించింది అవుతుంది? అది ఎక్స్ యాక్సిస్ అవుతుంది. నెక్స్ట్ కోఆర్డినేట్ ఏమవుతుంది? అది వై యాక్సిస్ అవుతుంది. సో మనకి ఆల్రెడీ ఫార్ములా ఉంది. tan θకి ఫార్ములా వస్తుంది. యాంగిల్ కనుక్కోవాలి, డైరెక్షన్ కనుక్కోవాలి అంటే tan θ = ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో 3/√3. దీన్ని కనుక మనము ఫ్రాక్షనేషన్ చేస్తే 3/√3 ఇంటూ √3/√3. సో 3√3/3 వస్తుంది. 3 క్యాన్సిల్ అయితే కనుక √3 వస్తుంది. ఓకేనా? tan 30 = √3. అప్పుడు tan 60 ఎంత అవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు √3. సో θ = 60 degrees. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్ us see another sum. Hi students, if a unit vector is represented by 0.5 I cap minus 0.8 j cap plus ck cap, find c. This is before JE question. ఇది దీన్ని చూద్దాం. ఇక్కడ మనకి ఒక వెక్టార్ ఇచ్చారు, యూనిట్ వెక్టార్. ఆ యూనిట్ వెక్టార్లో ఆ వాల్యూస్ దాంట్లో మనం సి కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి ఎట్లా తెలుస్తుంది? ఒకసారి యూనిట్ వెక్టార్ యొక్క డెఫినేషన్ని మనం గుర్తు తెచ్చుకుందాం. యూనిట్ వెక్టార్ డెఫినేషన్ ఏంటి? ద వెక్టార్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఏదైనా సరే ఒక వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 1 అయితే దాన్ని మనం యూనిట్ వెక్టార్ అని చెప్పేసి అనుకుంటాం. దాన్ని మనం ఇక్కడ అప్లై చేద్దాం. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఎలా కనుక్కుంటాం? మనకి ఇచ్చినటువంటి వెక్టార్ ఏంటి? ఇచ్చిన వెక్టార్ 0.5 I cap మైనస్ 0.8 j cap ప్లస్ ck cap. ఇది మనకి ఇచ్చినటువంటి వెక్టార్. ఈ వెక్టార్కి మనము మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఎంత అవుతుంది? ఇక్కడ యూనిట్ వెక్టార్ డెఫినేషన్ ప్రకారం మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు 1. మనం దాని కదా యూనిట్ వెక్టార్ అంటే మనం అప్పుడు మ్యాగ్నిట్యూడ్, దీని మ్యాగ్నిట్యూడ్ ఎలా కనుక్కుంటాం అంటే కనుక √0.5 స్క్వేర్ ప్లస్ 0.8 స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో రెండు వైపులా మనము స్క్వేర్ చేసుకుంటే అప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తుంది? 0.5 హోల్ స్క్వేర్ అంటే 0.25 ప్లస్ 0.8 హోల్ స్క్వేర్ అంటే 0.64 ప్లస్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది. సో ఈ రెండింటిని యాడ్ చేసామనుకోండి అప్పుడు ఏమవుతుంది? 0.496. సో 0.89 ప్లస్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనము ఈ c స్క్వేర్ వాల్యూ మనం c కనుక్కోవాలి కాబట్టి దీన్ని అటు పంపించాలి. అప్పుడు c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 0.89. సో c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ అంటే 0.11. అల్టిమేట్గా మనకి c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 0.1. సో ఇక్కడ ఓకేనా? సో ఇక్కడ ఈ డెఫినేషన్ అనేది మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది మనం గుర్తుపెట్టుకుంటే దాన్ని బట్టేసి మనం ఈ సమ్ని న్యూమరికల్ని సాల్వ్ చేయొచ్చు. సో వాట్ డస్ దట్ మీన్? బేసిక్స్ నుంచి మనకి ఎక్కువగా అప్లికేషన్స్ న్యూమరికల్స్ వస్తూ ఉంటాయి. 1 moment అన్న
if the magnitude of sum of two vectors is equal to the magnitude of difference of the two vectors, then the angle between these two vectors is. రెండు వెక్టార్స్ ఇచ్చారు, ఆ రెండు వెక్టార్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ వాటి యొక్క ఎడిషన్ ఈక్వల్ టు ద మ్యాగ్నిట్యూడ్ టు ద డిఫరెన్స్ ఆఫ్ దోస్ టూ వెక్టార్స్. అయితే వాటి మధ్య యాంగిల్ ఎంత అంటే ఎలా వస్తుంది? మొట్టమొదటి ఇలిస్ట్రేషన్ చూద్దాం. దీన్ని ఇలిస్ట్రేషన్ తీసుకుంటే పీ బార్ అండ్ క్యూ బార్ అనేవి రెండు వెక్టార్స్ కింద తీసుకుంటే ఇచ్చిన స్టేట్మెంట్లో చూడండి, సమ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సమ్ ఆఫ్ టూ వెక్టార్స్ ఏమవుతున్నది? ఇట్లా రాసుకోవచ్చు కదా, మాగ్నిట్యూడ్ ఆఫ్, దీన్ని మనము మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సమ్ ఆఫ్ టూ వెక్టార్స్. ఇది దేనికి కండిషన్ ఏమి ఇచ్చారు? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద టూ వెక్టార్స్, డిఫరెన్స్ ఈక్వల్కి అవుతుందని చెప్పేసి అన్నారు. సో పీ బార్ మైనస్ క్యూ బార్. సో ఇది ఇచ్చిన కండిషన్. దీన్ని బట్టేసి మనకి తీటా కనుక్కోవాలి. డైరెక్ట్ ఫార్ములా కదా, అదేంటి? మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి అంటే కనుక మనం ఎలా చేస్తాం? ఇక్కడ చూడండి, దీన్ని మనము పీ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq cos theta is equal to square root of p square plus q square minus 2pq cos theta. ఏంటి డిఫరెన్స్? ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ రాసుకుంటాం. ఈ రెండింటిలో కూడా మనం ఏం చేద్దాం? ఈ స్క్వేర్ రూట్స్ని క్యాన్సిల్ చేసుకుందాం. ఇంకా ఏం క్యాన్సిల్ చేయొచ్చు? పీ స్క్వేర్ని క్యూ స్క్వేర్ని క్యాన్సిల్ చేయొచ్చు, పీ స్క్వేర్ని క్యూ స్క్వేర్ని క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు ఇంకేం మిగులుతుంది మనకి? ఇక్కడ 2pq cos theta is equal to minus 2pq cos theta. మొత్తం అన్ని క్వాంటిటీస్ని ఒకవైపు తీసుకొద్దాం. అప్పుడు ఇది మైనస్ ఇటు వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? దెన్ 4pq cos theta అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది తెచ్చేస్తాం కదా, 0 అవుతుంది. సో ఇప్పుడు కాస్ తీటా ఎంత అవుతుంది? కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 2pq 4pq అటు వెళ్తే మళ్ళీ 0 అయిపోతుంది. సో కాస్కి ఏ వాల్యూకి తీటా 0 అవుతుంది? 90కి 0 అవుతుంది. సో తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? దట్ ఈజ్ 90 degrees. సో దిస్ ఈజ్ 90 degrees. ద క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ ద బేసిక్స్. సో మీకు ఆ కంపారిజన్ తెలిస్తే సరిపోతుంది. ఇంకా ఎటువంటి న్యూమరికల్ అయినా చేయొచ్చు. జస్ట్ నౌ లెట్ us see one more numerical. If a bar plus b bar is equal to c bar and a plus b is equal to c, then the angle included between a and b is, one moment Nana. ఇక్కడ ఏ బార్ ప్లస్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు సి బార్ ఇచ్చారు. అండ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి అనేది ఏంటది? రిజల్టెంట్. సో రిజల్టెంట్కి ఫార్ములా ఏముంది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ ఏ బార్ బీ బార్ ఈ వెక్టార్స్ తీసుకుంటే మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab కాస్ తీటా అవుతుంది. అవునా? ఈ మొత్తానికి స్క్వేర్ రూట్. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆర్ బదులుగా మనకి ఎంత ఇచ్చారు? ఏ ప్లస్ బి ఇచ్చారు. అండ్ సో అప్పుడు మనకి ఏ ప్లస్ బి అనేది ఎంత అవుతుంది? మ్యాగ్నిట్యూడ్ కింద మనం ఏం తీసుకుందాం? ఏ ప్లస్ బి తీసుకుందాం. ఓకేనా? మ్యాగ్నిట్యూడ్. అప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఇదే ఫార్ములాని మళ్ళీ అప్లై చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab కాస్ తీటా అవుతుంది. అవునా? ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేద్దాం. అప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab కాస్ తీటా. ఎందుకని? స్క్వేర్ చేస్తే రెండు వైపులా స్క్వేర్ రూట్ అనేది జస్ట్ దట్ విల్ బి క్యాన్సిల్డ్. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే మన జనరల్గా మన ఫార్ములా ఉంది కదా, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab. దీంట్లో ఏమొస్తుంది? ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab కాస్ తీటా. దీంట్లో మనకి పాసిబుల్ క్యాన్సిలేషన్స్ ఏమున్నాయి? ఏ స్క్వేర్ బీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. దాంతోపాటుగా మనకి ఇంకా ఇక్కడ ఏం మిగులుతుంది? 2ab ఈజ్ ఈక్వల్ టు 2ab కాస్ తీటా వస్తుంది. దీంట్లో 2ab క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1.
కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. తీటాకి ఏ వాల్యూకి ఈ వాల్యూ 0 అవుతుంది, 1 అవుతుంది. కాస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో తీటా వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో వేర్ ఈజ్ దట్ 0 వాల్యూ, దిస్ ఇస్ ద 0. ఇక్కడ మీకు ఇది రాయటం ఐడియా ఉండాలి. రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b² + 2ab cos తీటా. ఈ రిజల్టెంట్ ప్లేస్లో మనం ఇది రాసుకోవాలి. a + b రాసుకుంటే అప్పుడు మనం ఈ న్యూమరికల్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, దిస్ వన్ ఆల్సో ఫ్రమ్ ద బేసిక్స్ ఓన్లీ. మనం ఇంకో న్యూమరికల్ చూద్దామన్నా. Three forces A bar given, B bar given and C bar also given and C bar. So these three are acting on a body to keep in equilibrium. Then C is ఈక్విలిబ్రియం అంటే అది అన్ని ఫోర్సెస్ యాక్ట్ చేస్తూ ఉన్నప్పుడు కూడా అది దాని పొజిషన్ నుంచి కదలకపోతే దాన్ని ఈక్విలిబ్రియం అని చెప్పేసి అనుకుంటాం. సో ద రిజల్టెంట్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు ద రిజల్టెంట్ ఫోర్సెస్ ఎంత అవుతాయి, అవి రిజల్టెంట్ అది ఆబ్జెక్ట్ కనుక ఈక్విలిబ్రియంలో ఉంది అంటే కనుక దాని మీద యాక్ట్ చేస్తున్నటువంటి ఫోర్సెస్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఆ కాన్సెప్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఈక్విలిబ్రియం ఇన్ సెన్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఈవెన్ దో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఇట్. బయట నుంచి ఫోర్సెస్ పనిచేస్తున్నా సరే ఆబ్జెక్ట్లో డిస్ప్లేస్మెంట్ ఏమీ లేకపోతే అప్పుడు మొత్తం ఫోర్సెస్ యాక్ట్ చేస్తుంది అన్నది ఈజ్ ఈక్వల్ టు 0 కింద కన్సిడర్ చేస్తాం. అప్పుడు మనకి ఏం తీసుకుంటాం, 3 వెక్టార్స్. అప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుంది, a బార్ ప్లస్ b బార్ ప్లస్ c బార్ ఈజ్ ఈక్వల్ టు 0 కింద తీసుకుంటాం. సో a బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, i బార్ ప్లస్ j బార్ ప్లస్ k బార్ ప్లస్ b బార్ 2i బార్ మైనస్ j బార్ ప్లస్ 3k క్యాప్ ప్లస్ c బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ i క్యాప్ని 2i క్యాప్ని యాడ్ చేద్దాం. అప్పుడేమొస్తుంది, 3i క్యాప్, j క్యాప్ మైనస్ j క్యాప్ క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ k క్యాప్ ప్లస్ 3k క్యాప్ 4k క్యాప్ ప్లస్ c బార్ ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ అప్పుడు c బార్ ఏమవుతుంది, ఈ మొత్తాన్ని ఈజ్ ఈక్వల్ టు అదర్ పంపిద్దాం. అప్పుడు మైనస్ ఆఫ్ 3i క్యాప్ ప్లస్ 4k క్యాప్. ఓకేనా, 3i క్యాప్ మైనస్ ఆఫ్ 3i క్యాప్ ప్లస్ 4 క్యాప్. ఇది చాలా సింపుల్ సమ్.